వెళ్ళు. Yes. మేము అడగకుండానే ఫ్యాన్ వేసారు ఎందుకు వదిన గారు? మీ పొడవైన శిరోజాల గురించి ఆలోచించి శిరోజాల అత్తయ్య గారు వెంట్రుక. పడిపో 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 పడిపో. ఆ, అయ్యో, శిరీష, అయ్యో, శిరీష పడిపోయింది. అమ్మా, శిరీష. అయ్యో శిరీష, అయ్యో, పడిపోయింది. ఏమైంది? ఎందుకు ఇలా పడిపోయా? అక్క నేను స్పృహ తప్పాను. నీళ్లు కొడితే లేస్తాను. అయ్యో, వసీ. ఏయ్, సుమతి, అది హేరా గాలి టైరా? ఎంత పని చేశావే! అయ్యో, ఆ దిక్కుమాలిన వెంట్రుకతో నా కోడల్ని బలి తీసుకున్నావు కదే, దాని ప్రాణం తీసావు కదే. నేనేం చేశానండి? ఇంకా ఏం చెయ్యాలి? నీ వెంట్రుకతో ఎదుగు ఇదిగో చూపి. ఇదిగో. ఈ వెంట్రుక నీదే కాదా? నాదే. అది గీత దాటి మా వాటలోకి వచ్చిందా రాలేదా? వచ్చింది. మరి నీ వెంట్రుక తగిలి అది స్పృహ తప్పిందా లేదా? వెంట్రుక తగిలితే స్పృహ తప్పడం ఏమిటండి? దాని స్పృహ దాని ఇష్టం అండి. తల్లో వెంట్రుకకే కాదు, ఆఖరికి ముక్కులో. అంటే నా ఉద్దేశం ముక్కులో శ్వాస తగిలినా పడిపోతుంది అని అత్తయ్య గారు. ఏమిటండి ఏం మాట్లాడుతున్నారు? ఏ మాత్రం బాధ్యత లేకుండా మీ వెంట్రుకతో ఓ అమాయకురాల్ని బాధ పెట్టినందుకు, నా గీత దాటి వచ్చినందుకు మీ వెంట్రుకకి ఫైన్ వేస్తున్నాను. ఆ వెంట్రుక మీదే కాబట్టి మీరే ఫైన్ కట్టాలి. ఇది అన్యాయం. ఫ్యాన్ వేసి వెంట్రుకలు ఎగిరేటట్టు చేసింది మీరు, దానికి మేమెందుకు ఫైన్ కట్టాలి? అయ్యో, పాపం. పంతులు గారికి అతి తెలివి కొంచెం ఎక్కువగానే ఉందే. చూడండి మాస్టర్ గారు, స్విచ్ వెయ్యగానే మీ ఫ్యాన్ తిరగటం మీ తప్పు. గాలికి ఎగరటం మీ వెంట్రుక తప్పు. ఎగిరే వెంట్రుకను ఆపకపోవడం నీ పెళ్ళం తప్పు. అక్క అక్క మళ్ళీ నా డైలాగ్ వచ్చినప్పుడు లేపండి. కొడుకో. ఆ? ఏంటిది? అబ్బబ్బా, ఇన్ని చెప్పులు మీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని తప్పు పడతారేంటండి? చూడండి, మర్యాదగా ఫైన్ కట్టండి, లేదంటే మీ ఫ్యాన్ గాలికి వెంట్రుకలు కాదు మనుషులే ఎగురుతారు, మీ వాటాలోకి వస్తారు, సర్వనాశనం చేస్తారు. అంత దూరం ఎందుకులేండమ్మా? ఫైన్ ఎంత కట్టాలో చెప్పండి, కట్టేస్తాం. 1000 రూపాయలు. వెయ్యా? ఏంటి 1000 అంటే గుడ్లు మిటకరేస్తున్నావు? దాన్ని హాస్పిటల్ తీసుకెళ్లాలంటే 10,000 అవుతుంది. ఇస్తారా? అమ్మో, వద్దులేండి. తీయండి, తీయండి. ఉండండి, తీయాలిగా. పైన పెట్టుకోకుండా లోపల పెట్టుకున్నారే. ఏంటి 10,000 పెట్టుకుని 1000 రూపాయలు ఇస్తున్నారు? అది కూడా ఇవ్వండి. ఏమండి, పెడదాం, పదండి. ఉండండి, మా మధు రాగానే చూద్దాం. చెప్తారు. అమ్మ లాభం, చెల్లుకు చెల్లు అయిపోయింది. పదండి. అవును అత్తయ్య గారు, అది అత్తయ్య గారు వాళ్ళు వెళ్ళిపోయారా? ఇట్రావే. ఏంటి సీను బాగా పండేటప్పుడు మధ్యలో వేస్తావేంటి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.